నమస్కారం అండి. హలో హలో నమస్కారం అండి, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది ధవళేశ్వరం సార్. అలాగే మీ పేరు? మేము ధవళేశ్వరం అండి మాది. అలాగేనండి, మీ పేరు అలాగే ముందుగా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో చేయండి. జిఎన్వి ప్రసాద్ అండి. అలాగే ప్రసాద్ గారు దయచేసి ముందుగా టీవీ వాల్యూమ్ మ్యూట్ లో చేయండి. ఎందుకంటే అలాగే కాల్ కట్టే అవకాశం ఉంది, లేదా వేరే దగ్గర కన్నా వెళ్ళి మాట్లాడండి. ఎందుకంటే ఇది లైవ్ ప్రోగ్రామ్, చాలా మంది కాల్స్ చేస్తూ ఉంటారు. లక్కీగా మీ కాల్ కలిసింది. మీ కాల్ని మీరు డాక్టర్ తో మీ సమస్యల గురించి మాట్లాడి సలహాలు తీసుకోవచ్చు, లేదా అలానే ఉన్నట్లయితే ఓకే ఓకే. అలాగే ప్రసాద్ గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య గురించి మాట్లాడండి. ఓకే మాట్లాడండి. ప్రసాద్ గారు నమస్కారం, చెప్పండి. నమస్తే సార్, నా పేరు జిఎన్వి ప్రసాద్ అండి. యా చెప్పండి సార్. నాకు 63 సంవత్సరాలు. ఓకే. నాకు పొద్దున మార్నింగ్ టైంలో మాత్రం తల తిరుగుతున్నట్టుగా ఉంటుంది, కళ్ళు బయలు కనిపిస్తున్నట్టుగా ఉంటాయి. ఓకే. షవరింగ్ ఎక్కువ ఉంటుంది నాకు. ఓకే. దరదలు ఆగిపోతుంటుంది. బీపీ ఒకసారి చెక్ చేయించుకున్నాను నేను. బీపీ చెక్ చేయించుకుంటే 150/80 ఉంది అన్నారు. ఓకే. అయితే నేను మాత్రలు ఏం వాడట్లేదు సార్. నాకు ఎలర్జీ బాగా ఎక్కువ ఉంది. మొన్న వినాయక చవితి రోజున కళ్ళు తిరిగి పడిపోయాను, బుర్ర తగిలింది దెబ్బ గట్టిగాను. ఓకే. చెమటలు బాగా పట్టేస్తుంటాయి. ఓకే. పొద్దున లేవగానే కళ్ళు బయలు కమ్మేస్తూ ఉంటాయి నాకు. ఓకే. అది సార్ నా ప్రాబ్లం. నాకు షుగర్ గానీ ఏం లేదు సార్ నాకు. ఫైన్. మీరు ఇప్పుడు చెప్పిన 150/80 ఎన్ని రోజుల కింద చెక్ చేశారు? ఇది ఒక 15 రోజుల కింద చెక్ చేశారు సార్. ఫైన్ అండి. అంటే బీపీ చెక్ చేసేటప్పుడు ఒక అరగంట సేపు కూర్చుని చెక్ చేయించుకున్నాను సార్. మరి అయినా కూడా 150 ఎక్కువ అంటే కొంచెం ఎక్కువ వస్తున్నట్టే బీపీ. అవును సార్. సో ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఏంటంటే మనం రెగ్యులర్ గా చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ మోస్ట్లీ మీరు ఏంటంటే ఏం చెప్తున్నారు అంటే ఇట్లా కళ్ళు తిరిగి కింద పడిపోయారు అంటున్నారు, పొద్దున్న లేవగానే కొంచెం వైర్లు కమ్మినట్టు ఉంది అంటున్నారు. సో కాబట్టి బీపీ అంటే మీ ఏజ్ కూడా బీపీ స్టార్ట్ అయ్యే డెఫినెట్లీ బీపీ వచ్చే ఏజే కాబట్టి. సో కాబట్టి మీరు రెగ్యులర్ గా చెక్ చేసుకొని అది రీడింగ్స్ కనుక ఎక్కువ అవుతూ ఉంటే సో కంపల్సరీ డెఫినెట్లీ బీపీకి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడమే మంచిది అనమాట. సో అంటే ఇప్పుడు ఏంటంటే అంటే బీపీ వస్తూ బీపీ జస్ట్ వచ్చి ఉండటం కాకుండా మీకు బీపీ వల్ల కూడా కావచ్చు ఆయాసం అనేది, లేదా మీకు ఈ తల తిరగడం అనేది కూడా బీపీ వల్ల కూడా కావచ్చు. కాబట్టి సో డెఫినెట్లీ కనుక ఇట్లా బీపీ ఇట్లా ఎక్కువ అవుతూ ఉంటే మీరు వెళ్ళి డెఫినెట్లీ ఇమీడియట్ గా మీ రెగ్యులర్ డాక్టర్ కానీ మంచి ఫిజిషియన్ కానీ కలిసి బీపీకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తేనే బెటర్ మీరు. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్స్ ఫర్